పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాలు వచనం మార్చి వచనం చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, 2వ వచనం చదవండి. ఆ విధంగా 10 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. దయను సత్యమును వెన్నడును నిన్ను విడిచి ఓనియకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకును. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. దేవుడు తన మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. చదువుకున్న లేఖన భాగాలు నీవి తండ్రి. నీ మాటల్లో ఉన్న సారాంశాలు ఎంతో అద్భుతములు, మా హృదయానికి గోచరము కావు తండ్రి. నీ మాటలు మేము చదువుకుని ఉన్నాము. మా అందరి వినికిడిలో నీ మాటల ద్వారా ఆదరణ, హెచ్చరిక, దిద్దుబాటు ప్రభువా, భక్తిలో విశ్వాసంలో ఎదుగుటకు కావలసిన సందేశం తండ్రి. నిలబడి ఉన్న నన్ను వట్టి పాత్రను ప్రభువా మీరు నింపి నాతో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బేసిక్ క్వశ్చన్ స్పీకర్. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న భాగము సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 31. ఒక నెలకు ఎన్ని రోజులు? 30 లేదా 31. కాబట్టి ఎందుకు అలా అడిగానంటే, రోజు మన వరుసపాఠము ఒక భాగం చదువుకుంటూనే రోజు ఒక అధ్యాయం చదివితే నెలకు ఒకసారి సామెతల గ్రంథం అయిపోతుంది. సామెతల గ్రంథం అంటేనే చాలా మరి మహా జ్ఞానటువంటి సొలొమోను ఎన్నో విషయాలు రాసి ఇచ్చాడు. మరి ప్రాముఖ్యంగా యవనస్తులు ఎస్పెషల్గా ఈ సామెతల గ్రంథాన్ని చదివితే చాలా విషయాలు అర్థం చేసుకుంటారు. కాబట్టి రోజు ఒక అధ్యాయం చదువుకుంటే నెలకోసారి పూర్తవుతుంది. ఆ విధంగా చదువుకోవడానికి మీరు అలవాటు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయము. చదువుకున్న భాగంలో మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు 10 వచనాల వరకు మనం చదువుకున్నాం. మనకు ఈ లోకంలో సుఖజీవము, దీర్ఘాయుష్, సుఖజీవము లేదా దీర్ఘాయుష్ మనం పొందుకోవాలంటే ఎలా? సుఖజీవం, దీర్ఘాయుష్. ఆ దీర్ఘాయుష్ ఎక్కడి నుంచి వస్తుంది? సుఖజీవనం అనేది ఎలా ఉంటే మనం ఈ లోకంలో సుఖంగా బ్రతుకుతాం అన్న విషయాలు ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ పాత నిబంధనలో కూడా ఈ సుఖజీవం గురించి, దీర్ఘాయుష్ గురించి 2వ వచనం చెప్పబడింది. చూడండి ఒకసారి. అవి దీర్ఘాయును
సుఖజీవముతో గడుచు సంవత్సరమును శాంతిని నీకు కలగజేయును. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం కూడా ఒకసారి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరిక. ఎందుకోసం హెచ్చరిస్తున్నాడు తిమోతిని అంటే, నువ్వు సుఖంగా బ్రతకాలి, దీర్ఘాయుషు కలిగి బ్రతకాలి. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఒకే సత్యాన్ని చెప్పే, మనిషి ఈ లోకములో దీర్ఘకాలం బ్రతకాలి, సుఖజీవంతో బ్రతకాలి అంటే పాత నిబంధన కొత్త నిబంధన రెండు ఒకే సత్యాన్ని చెప్పాయి. అయితే మనమే తెలుసుకోలేక పాటించలేక అర్ధాయుషతోనే యాత్ర ముగించి వెళ్ళిపోతుంది. ఎంతో బాధాకరం. వాక్యం మాత్రం ఎప్పుడు సత్యమే. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక మనిషి దీర్ఘకాలం లోకంలో సుఖంగా బ్రతకాలి అంటే ఏం చేస్తే ఆ జీవితం సాధ్యమవుతుంది, ఎలా బ్రతికితే ఆ జీవితాన్ని మనము సొంతం చేసుకుంటాం. ఇక్కడ 2 విషయాలు చెప్పావు. మనము ఒక పాత నిబంధన గ్రంథాన్ని ధ్యానం చేద్దాం, కొత్త నిబంధన గ్రంథము అదొకసారి ధ్యానం చేయవచ్చు. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆ 3వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. నా ఉపదేశము నా ఆజ్ఞలు ఎన్నడూ కూడా నీవు మరిచిపోవద్దు, ఎన్నడూ మరిచిపోవద్దు. దేన్ని? ఆజ్ఞలు లేదా ఉపదేశం. ఆజ్ఞలంటే దేవుని యొక్క శాసనాలు. వాటిని విడమర్చి హెచ్చరికగా మరి ఆదరణగా దిద్దుబాటుగా బోధించేదే ఉపదేశము ఆజ్ఞలు ఎన్నడూ కూడా నీవు మర్చిపో. గత వారం ఏ వాక్యం విన్నామండి? ఏ ఉపదేశం విన్నాం? అబషలేము క్షేమంగా వాళ్ళ బాగా గుర్తుంది, మర్చిపోలేదు. ఉపదేశాలు మొదలు పెట్టుకోవాలి. అంటే నేను అడుగుతానని కాదు, అవి ఏం చేస్తాయంటే ఉపదేశము 2వ వచనం ఏముంది? అవి ఉపదేశము కావచ్చు, ఆజ్ఞ కావచ్చు, అవి దీర్ఘాయువు, తర్వాత సుఖజీవముతో గడుచు సంవత్సరాలు ఇస్తాయి. ఎంత గొప్ప మాట ప్రియులారా! మనము సంపాదించిన ఆస్తి సుఖజీవం ఇవ్వదండి. మనం సంపాదించుకున్నటువంటి ఏ రంగంలోనైనా ఏ కోణంలోనైనా నువ్వు సమకూర్చుకోవచ్చు సుఖంగా బ్రతకాలని, కానీ సుఖాన్ని తెచ్చిపెట్టవు. అక్కడ అంటున్నాడు దేవుడు, అవి నీకు దీర్ఘాయువు, సుఖజీవము బ్రతుకు సంవత్సరములు. మనుషులం కాబట్టి ఎవరికైనా సుఖంగా బ్రతకాలని ఆశ ఉంటుంది, సుఖంగా బ్రతకాలని ఆశ ఉంటుంది, దీర్ఘకాలం బ్రతకాలని ఆశ ఉంటుంది. ఆశ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సుఖంగా బ్రతకాలని, దీర్ఘకాలం బ్రతకాలని ఎవరికి ఉండదండి. అందరం ఎక్కువ కాలం బ్రతకాలని ఆశపడతాం, తప్పులేదు, ఆశపడాలి. అది ఎలా సాధ్యం ఆ జీవితం? ఇక్కడ అంటున్నాడు, అవి నీకు దీర్ఘాయుష్. ఒకసారి యాకోబు కూడా ఇదే మాట మాట్లాడుతాడు. ఆదికాండము 47వ అధ్యాయము చూడండి. ఆదికాండం 47వ అధ్యాయము 9వ వచనంలో, 47వ అధ్యాయం 9వ వచనం, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములో 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. చూడండి పిల్లల, యాకోబు కూడా సుఖంగా బ్రతకాలనుకున్నాడు, యాకోబు కూడా దీర్ఘకాలంగా బ్రతకాలనుకున్నాడు. కానీ అంటున్నాడు ఫరోతో, అయ్యా నా జీవితము దుఃఖ సహితంగా ముగించబడింది అంటాడు.
అంటే యాకోబుకు తన సంవత్సరాలు దుఃఖముతో ముగించాడు. దుఃఖముతో ముగించాడంటే తినడానికి తిండి లేక కాదు. 12 మంది కుమారులు, ఒక కూతురు, సంపద, గొర్రెలు, గొడ్లు, వంటిలు, విస్తారమైన సంపద. అంత సంపద కలిగిన వాడు కూడా జీవితంలో ఏముందండి? దుఃఖమే ఉంది. దుఃఖమే. సుఖంగా బ్రతకాలని ఆశపడుతున్నాం, అయినా జీవితంలో కష్టాలు, మరి అర్ధాయుషుతో వెళ్ళిపోయే మరి మనుషులు ఎంతో మందిని భూమి మీద మనం చూస్తున్నాం. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈరోజు మనం వినబోతున్నాం. దేవుని మాటలు అది. సుఖంగా బ్రతకాలి, దీర్ఘకాలం బ్రతకాలి అంటే మనం తినే ఆహారము, మనం సంపాదించుకున్న ఆస్తుపాస్తులు ఇవి మూలము కాదండి. దేవుడి స్వయాన చెబుతున్నాడు, నువ్వు సుఖంగా బ్రతకాలి అంటే, దీర్ఘకాలం బ్రతకాలంటే నా ఉపదేశమును మరవకు, నా ఆజ్ఞలు గైకును అని చెబుతున్నాడు. అవి నీకు దీర్ఘాయుషు, సుఖజీవముతో గడుచు సంవత్సరములు, ఆ సంవత్సరాల్లో నీకు శాంతి, సమాధానము దొరుకుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా సుఖజీవం అనేది ఎవరి చేతిలో ఉంది? ఏబు మాట్లాడుతాడో చూడండి. 21వ అధ్యాయం 16వ వచనము. ఏబు గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనంలో, 21వ అధ్యాయం 16వ వచనం, వారి క్షేమము వారి చేతిలో లేదు. చాలండి, వారి క్షేమము వారి చేతుల్లో లేదు. మనిషి నేను క్షేమంగా బ్రతకాలనుకుంటాడు. క్షేమంగా బ్రతకడానికి ఆ క్షేమము అతని చేతుల్లో ఉందా? భక్తులు అంటున్నాడు, వారి క్షేమము వారి చేతుల్లో లేదు. నువ్వు నేను బ్రతికే సంవత్సరాలు ఎన్ని అయినా, అంతకాలము అన్ని సంవత్సరాలు క్షేమంగా బ్రతకాలనుకుంటే అది మన చేతుల్లో లేదు ప్రియులారా. మన చేతుల్లో ధనం ఉండవచ్చు, మన చేతుల్లో అధికారం ఉండవచ్చు, మన చేతుల్లో ఏవేవో సంపాదించుకుని ఉండవచ్చు, కానీ మన చేతుల్లో క్షేమం లేదు. మన చేతుల్లో కష్టార్జితం ఉంది, దుఃఖాలు ఉన్నాయి, మన చేతుల్లో క్షేమము లేదు అంటున్నాడు. ఇంకేమని మాట్లాడుతున్నాడంటే ఆ ప్రసంగిలో, ఆ సామెతల్లోనే మాట్లాడుతాడు. చూడండి 4వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. చూడండి, నా కుమారుడు, నువ్వు ఆలకించి నా మాటలు అంగీకరిస్తే నీకేమో దొరుకుతుందంటే దీర్ఘాయుష్, ఉపదేశము, ఆజ్ఞలు మనం అంగీకరిస్తే మనకు ఉపదేశం, క్షేమం అనేది మన చేతుల్లో లేదు. 9వ అధ్యాయం సామెతలు 11వ వచనంలో చదువుదాం. సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఎంత గొప్ప మాటలు ప్రియులారా. నా వలన నీకు దీర్ఘాయువు, నా ఆజ్ఞల వలన నీవు దీర్ఘాయుష్మంతుడు. నీ క్షేమం అనేది నీ చేతుల్లో లేదు అని మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియులారా. ఇన్ని ఆధారాలు దేవుడు బైబిల్లో మనకు రాయించినప్పుడు మనం ఇప్పుడు తక్షణమే మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే ఆయన ఉపదేశాన్ని మరవకూడదు, ఆయన ఆజ్ఞలని మరవకూడదు. సామెతల గ్రంథంలో అదే చెప్పాడు కదా, 3వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, నా ఉపదేశము మరవకు, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకో, అవి నీకు దీర్ఘాయుష్నిస్తాయి అని మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియ సోదరి సోదరులారా, ఉపదేశాన్ని మనం ఎన్నడూ కూడా మరవని వారిగా ఉండాలి. ఉపదేశాన్ని ఏనాడు కూడా మనము మరిచిపోకూడదు. ఉపదేశాలు ఎన్నో వింటున్నాం. ఉపదేశాలు, ఆరాధన సంబంధించి వింటాం. అందులో తేలే సారాంశం ఏమిటంటే మన ప్రభువు యొక్క త్యాగం. ఆరాధనలో హెచ్చరికలు ఉండవు, ఆరాధనలో సువార్త ఉండదు, ఆరాధనలో దిద్దుబాటు ఉండదు. మెసేజ్లో మనం వింటాం కదండి. ఆరాధనలో వచ్చే సారాంశం ఏమిటంటే ఆ ఉపదేశంలో ప్రభువు యొక్క ఉపదేశం, ఆయన జననము, ఆయన మరణము, ఆయన యొక్క పునరుద్ధరణ, ఇది మాత్రమే ఆరాధనలో వస్తుంది ఉపదేశం. ఈ రెండవ మెసేజ్లో అన్నీ వస్తాయి, అన్నీ చెప్పవచ్చు.
ఉపదేశాన్ని ఏనాడు కూడా మనము మర్చిపోకూడదు. ఆజ్ఞలు కావచ్చు, ఉపదేశాలు కావచ్చు, ఏది ఇన్నా కానీ అది మనం తీసుకోవాలి, మన హృదయంలో తీసుకోవాలి. ఉపదేశాన్ని మర్చిపోతే ఏం జరుగుతుందండి? ఉపదేశాన్ని మర్చిపోతే దీర్ఘాయుష్ని కోల్పోతామా లేదా? ఇది నా మాట కాదండి, బైబిల్లో దేవుడు చెప్పిన ఉపదేశాన్ని మర్చిపోతే దీర్ఘాయువు కోల్పోతాం. సుఖజీవం అనేది దొరకదు. ఎంత ప్రయాసపడినా నెమ్మది, సుఖం అనేది కరువైపోతుంది. ఒకనాడు ఆది కాలంలో ఏదైనా తోటల దేవుడు ఒక చిన్న ఉపదేశము, ఒక ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడండి? ఆదాముకి ఇచ్చాడు. వారు విన్నారు కానీ ఏమయ్యారు? చివరికి ఆజ్ఞను వారు మరిచి అతిక్రమించారు. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లారా? వనము నుంచి వారు వెలివేయబడి 3వ అధ్యాయంలో చదువుతూ వస్తాం. నీ ప్రయాస, నువ్వు వేదనతో పిల్లలే కందువు, నీవు చెమట కార్చి సేద్యం. అంటే సుఖం అనేది అక్కడ ఆగిపోయింది. సంతోషం అనేది ఏదోను తోటల్ని ఆగిపోయాయి. ఏదోను తోటను విడిచిన వెంబడే ఏమొచ్చాయంటే కష్టము, దుఃఖము, నీ దినములు పరిమితి. దీర్ఘాయుష్ను ఆదాము కోల్పోయాడు, సుఖాన్ని ఆదాము కోల్పోయాడు, అవ్వ ఇద్దరు కోల్పోయారండి. కారణం ఏమిటంటే ఉపదేశాన్ని మర్చిపోయారు, ఆజ్ఞల్ని వారు మర్చిపోయారు. ఇలాంటి ఆధారాలు బైబిల్లో కోకొలుగా మనం చూస్తాం. ఏబు మాట్లాడుతున్నాడు 36వ అధ్యాయం చూడండి, 10-11 వచనాల్లో. ఏబు గ్రంథం 36వ అధ్యాయము 10-11 వచనాలలో కొన్ని మాటలు చదువుదాం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపం విడిచి రండని ఆజ్ఞయించును. వారు ఆలకించి ఆయన సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. సుఖముగా క్షేమముగా నీ సంవత్సరాలు వెళ్ళబుచ్చాలి అంటే ఉపదేశాన్ని మనము గైకొనాలి. దీర్ఘాయువు మనం పొందాలంటే దేవుడు తన పక్షాన నిలుపుకొని, మరి ఏ సేవకుడు మాట్లాడేది మనిషి అయినా మాట్లాడే మాటలు దేవునివి. ఈ స్థలంలో నిలబడేటువంటి ఏ మనిషి అయినా ప్రియులారా అవి దేవుని యొక్క మాటలోని గ్రహించాలి. ఇక్కడ మనిషి అనేవాడు మాయ. మనిషిని ఏనాడు చూడవద్దండి. ఈ సేవకుడు ఫలాంటి ఒకటే చెప్తుడు, ఫలాని విషయంలో ఒకటే మాట్లాడుతుంటాడు, ఈనాడు అనుకోవుడు. ఏది చెప్పినా అది దేవుని యొక్క స్వరం, ఆయన ఉపదేశం. నా అక్కరను ఎరిగి, నా అవసరతను ఎరిగి దేవుడు మాట్లాడుతున్నాడు అని గ్రహించి ఆ ఉపదేశానికి తల వంచాలి. అప్పుడే దీర్ఘాయుషు, అప్పుడే సుఖజీవం. గిల్బోవా పర్వతం పైన సౌలు ఫిలిస్తీన్ల చేత శిరచ్ఛేదం చేయబడ్డాడు అంటే కారణం ఏమిటి? ఎందుకు అర్ధాయుషుతో చనిపోయాడు? అర్ధాయుషు ఎవరు? సౌలు. మొదటి సామ్యుయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో భీకరమైన పోరాటం జరుగుతుంది గిల్బోవా పర్వతం మీద. అయ్యో బాలాఢ్యులు అని పిలువబడిన వారు అర్ధాయుషు కత్తి పట్టుకొని ఖడ్గం పట్టుకొని యుద్ధం చేసిన వాడండి. అతడేమో ముసలివాడై చనిపోలేదు. సౌలేమో వృద్ధాపం వచ్చి కాళ్ళు గదగదమని వణికి చనిపోలేదు. నిండు యవన కాలము యుద్ధం చేసే బలములో అతడు అర్ధాయుషుతో చనిపోయాడు. కారణం ఏమిటి? ఒక మాట చెప్పాడు. 1వ సామ్యుయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో సౌలుకు దేవుడు ఇచ్చిన ఉపదేశం అధ్యాయం అంతా చదువుతాం. అమాలేకీయులది ఏది కూడా నువ్వు ప్రాణాలతో ఉండనియవద్దు అన్నాడు. అయితే అతడు చేసిన ఆ దేవుడు చేసిన ఉపదేశాన్ని అతడు గైకొనలేదు. గైకొనక ఏం జరిగిందంటే మొదటి సామ్యుయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు
దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సమూయేలు మాట్లాడుతున్నాడు, సౌలా, అమాలేకీల యొక్క సంపద నువ్వు ప్రాణముతో బ్రతికించావే. పై వచనాల్లో నువ్వు ప్రాణముతో వదిలేశావే. దేవుడు సంతోషపడుతున్నావు అనుకున్నావా? దేవుడు సంతోషపడు. ఆజ్ఞ అనుసరించలేవు. ఆజ్ఞ మీరుట చేత, ఉపదేశాన్ని మీరుట చేత 31వ అధ్యాయం 8వ వచనంలో గిల్బోవా పర్వతం మీద సౌలు అర్ధ ఆయుష్తో చనిపోయాడు. నా ఉపదేశమును మరవకు, నా ఆజ్ఞలు ఉదయపూర్వకంగా గైకొను, అవి నీకు దీర్ఘాయుషు సుఖజీవముతో గడుచు సంవత్సరాలు ఇస్తాయి. దేవుడు ఈ మాటలు చెబుతున్నప్పుడు మరి జీవించక పాటించక నష్టపోయిన వారి జీవితం కూడా మనం ముందుకు తీసుకొని వస్తున్నప్పుడు మనం ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? దేవుడు మాట్లాడే ప్రతి మాట మనము పాటించడానికి సిద్ధపడాలి. ఎవరికో బోధ గోడలకి కాదండి బోధలు చేసే ఉపదేశము గోడలకి కాదు, మనుషులకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంసోను ఏ వయసులో చనిపోయాడండి? కాలము నిండి వృద్ధుడయ్యాడా? మంచి బలవంతుడండి, బలవంతుడే. కానీ అర్ధ ఆయుష్ చేతనే యాత్ర ముగించాడు. కారణం ఏమిటి? దేవుని యొక్క ఉపదేశం. అతడు పుట్టక మునిపే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో అతడు పుట్టక మునిపే కొన్ని ఆ ఉపదేశం అనేది అతనికి ఇవ్వబడింది. నీ నెత్తి మీద మంగళ కత్తి పెట్టకూడదు, ద్రాక్షరసము తాగకూడదు, సచ్చిన శవాన్ని నీవు ముట్టుకోకూడదు. చాలా ఉపదేశం అతనికి ఇవ్వబడింది. అతడు ఏం చేశాడంటే ఉపదేశాన్ని గైకొనలేదు. అందుకే ఆ న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనంలో శాసనాలు ఇవ్వబడితే మరి 16వ అధ్యాయంలో అర్ధాయుషు చేతని అతడు యాత్ర ముగించాడండి. అందుకే దేవుడు మరి మాట్లాడుతూ చెబుతున్న మాటలు, నా ఉపదేశాన్ని మీరు వినండి, అవి మీకు సుఖజీవం దీర్ఘాయుషుని కలగజేస్తాయి. చాలామంది వాటిని గైకొనక ఉపదేశాలు కాళ్ళతో త్రొక్కి అర్ధాయుషులు చనిపోయారు. సోదరులారా, వింటున్న మనము కూడా దేవుని యొక్క ఉపదేశాలు పాటించువారుగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 40వ వచనం కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 40వ వచనం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను అని చెబుతున్నాడు. నిజమే ప్రియులారా, ఎన్ని పదాలు మనం చూసినా ఆ దేవుడు చెప్తాడు, నీ దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నా ఆజ్ఞలు గైకో, నా ఉపదేశాన్ని విను, నీవు ప్రవేశించబోయే ఆ దేశములో నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు బ్రతుకుతావు అని దేవుడు చెప్పి దీవించి ఇశ్రాయేలుకు మాట చెప్పినా చాలామంది ఆ ఉపదేశాన్ని కాదని అర్ధాయుష్యులనే చనిపోయారండి. ఆకుల వలె అరణ్యములో తిరుగుబాటు చేసి రాలిపోయారు. అందుకే షులమోను ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. త్వరగా మనం దాటిపోదాం. ఈ విధంగా దేవుని యొక్క ఉపదేశాన్ని ఆజ్ఞలు గనక మనం పాటిస్తే 3 విషయాలు చూడండి. 3 విషయాలు ఉపదేశాన్ని ఆజ్ఞలు పాటిస్తే, 1 ఆత్మీయ స్థితి బాగుంటుంది. ఉపదేశాన్ని వింటే ఆత్మీయ స్థితి అంటే దేవునితో నీకుండే సంబంధం, సంఘముతో నీకుండే సంబంధం, ఆ పద్ధతులు, ఆ క్రమాలు అనేవి నువ్వు క్షేమంగా ఉంటావు, ఆ స్థితి బాగుంటుంది. 2వదిగా ఆరోగ్య స్థితి బాగుంటుంది. 3వదిగా ఆర్థిక స్థితి బాగుంటుందండి. ఆర్థికంగా ఈ 3 స్థితి, ఆత్మీయ స్థితి, ఆరోగ్య స్థితి, తర్వాత ఆర్థిక స్థితి, ఈ 3 స్థితులు బాగుండాలంటే దాగినది
ఆజ్ఞలు గైకొనటలే. ఉపదేశాన్ని వినుటలోనే ఉన్నది. చూడండి ఒకసారి మనము ఎలాగూ ఆ దీర్ఘాయుష్ను సొంతం చేసుకోగలం, సుఖంగా ఎలా బ్రతకాలి అంటే 3వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచన భాగము చదువుకుందాం. అక్కడక్కడ కొన్ని విషయాలు ఆధారము చేసుకొనక. మొట్టమొదటిగా చూడండి, మనం సుఖంగా నెమ్మదిగా దీర్ఘాయుషుగా బ్రతకాలంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. చూడండి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఏమంటున్నాడంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ నమ్మకం అంటే విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? మన స్వబుద్ధి మీద విశ్వాసం ఉంచకూడదు, మన నమ్మకం మీద ఆ బుద్ధి ఉంచకూడదు. యెహోవా మీద మన నమ్మకము ఉండాలి. స్వబుద్ధి అనేది సొంత బుద్ధి. మన బుద్ధి ఎలాంటిదంటే స్వబుద్ధి అనేది సొంత బుద్ధి. సొంత బుద్ధిలో కొంచెమైనా నీతి ఉండదండి. ఈవెన్ నేను కూడా నా స్వబుద్ధిలో నీతి ఉండదండి. ఎందుకంటే మానవుడు బాల్యం నుండే మంచివాడు కాదండి. సామెతల గ్రంథంలో ఉంటుంది, చెడు స్వభావం అనేది వారి యొక్క పుట్టుకతోనే స్వభావంలో పెరుగుతుంది. వారి బాల్య దినము నుండే వారు చెడిపోయారని ఆదికాండము 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అంటే మన బుద్ధి మీద మనం ఆధారపడకూడదు. మన బుద్ధి ఎలాంటిదంటే అది చెడ్డ బుద్ధి. మన బుద్ధి ఎలాంటిదంటే పాప బుద్ధి, పాప స్వభావం అందులో ఉంటుంది. అంటే ఎలాగుంటుంది అనుకుంటే ఒక మాట చెప్తాను. ఒక యాప చెట్టు ఉంది, అది మొలిచి ఇంత అయింది. దాన్ని ఒక్కసారి తుంచి నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? దాని టేస్ట్ చేదుగా కనపడుతుంది. అయ్యా చిన్న మొక్కకు చేదు ఎలా వచ్చింది? దాని స్వభావమే అది. చింత చెట్టు ఉంది, అది కూడా ఇంతే మొలిచి ఇంతే మొక్క అయింది. దాని యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది, ఒగురుగురుగా ఉంటుంది. అంటే అది ఎలా వచ్చింది? దానికి ఎవరైనా అంటించారా? దాని స్వభావాన్ని అది బయలుపరుస్తుంది. అలాగే మన స్వబుద్ధి అని ఎలాంటిదంటే అది పాపపు స్వబుద్ధి. దాన్ని ఏనాడు కూడా ఆధారం చేసుకోకూడదు. మనము దీర్ఘాయుషు కలిగి బ్రతకాలంటే, సుఖజీవంతో బ్రతకాలంటే మన స్వబుద్ధి పరమాత్ముడైనటువంటి దేవుని బుద్ధిని ఆధారం చేసుకోవాలి. మన స్వబుద్ధి ఎలాంటిదంటే ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. లూకా సువార్తలు చూడండి 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము 11వ వచనం. 19వ అధ్యాయం 11వ వచనంలో పరిసయ్యుడు నిలువబడి తను మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. వినుచుండగా తాను యెరూషలేము సమీపమున ఉండుట వలన 18వ అధ్యాయము 19వ వచనం 11వ వచనం 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇతడు ఇక్కడ దేని బయలుపరుస్తున్నాడంటే ప్రియులారా, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడండి. తన సొంత బుద్ధి ఏమంటున్నాడంటే నేను చోరుని కాను, నేను అన్యాయస్తుని కాను, నేను వ్యభిచారిని కాదు. నేను అనేది స్వబుద్ధి. ప్రియులారా, నాకు ఈ మంచి బుద్ధి వచ్చిందంటే ఇది ప్రభువును బట్టి నాకు ఈ మంచి బుద్ధి కలిగింది అని అక్కడ మన బుద్ధిని మనము బయలుపరచకూడదు. స్వబుద్ధి అనేది ఆధారము చేసుకుంటే ప్రియులారా మనకు దీర్ఘాయుష్ అనేది దక్కదు. సుఖజీవంతో మనము బ్రతకలేదు. మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలు అంటాడు. నేను మంచివాడను, నేనే మంచివాడను అని ఏనాడు కూడా మనం పలకడానికి యోగ్యము కాదు. మనం చెప్పుకోకూడదు కూడా. అలాగూ చెప్పుకున్నాడు పరిసయ్యుడు. అది స్వబుద్ధి. నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకోవు. మనము సుఖంగా బ్రతకాలి అన్నా, దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలంటే మన స్వబుద్ధి మీద మనము ఆధారము పడకూడదండి. దేవుని బుద్ధి మీద మనము ఆధారం పడాలి. తర్వాత రెండవదిగా చూద్దాం. సామెతల గ్రంథము చూడండి 3వ అధ్యాయము సామెతల గ్రంథం 3వ వచనం చూద్దాం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకునుము. దయ సత్యము ఎన్నడూ కూడా విడవకూడదండి.
మనం దీర్ఘకాలము నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మన సుబుద్ధి మీద మనం ఆధారపడకూడదు. రెండవదిగా అంటున్నాడు దయా సత్యము, ఎన్నడూ కూడా వీటిని విడిచిపెట్టకూడదు. దయాగుణం ప్రభువు నేర్పాడు. సత్యం మన ప్రభువైన యేసుక్రీస్తే సత్యం. ఆ ప్రభువుని ఎన్నడూ కూడా విడిచిపెట్టి మనం వెళ్ళిపోకూడదు. సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే సుఖాన్ని కోల్పోతాం. సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే దీర్ఘాయుష్ను కోల్పోతాం. చాలామంది సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సత్యమైన ప్రభుల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యూదా మన ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమైంది జీవితం? అర్ధాయుష్యే, దీర్ఘకాలం బ్రతకలేదండి. దాదాపు 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు, ఆ 3.5 సంవత్సరాల సేవలో సహకారంగా ఉన్నాడు. ప్రభువుని అమ్ముకున్నాడు. తన దగ్గర ఏముంది? ఇప్పుడు డబ్బు ఉంది. ఇస్కరియోతు దగ్గర డబ్బు ఉంది కానీ ప్రభువు లేడు. డబ్బు ఉంది కానీ దీర్ఘకాలం బ్రతికాడా? తాను అన్యాయం చేసో అక్రమం చేసో సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకున్న డబ్బు యూదా ఇస్కరియోతుకి దీర్ఘాయుష్ ఇచ్చిందా? ఇవ్వలేదండి. కలవరం, కలత, ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సత్యాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. ఒక మాట చూడండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేమా గురించి పౌలు మాట్లాడుతుంటాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీను తీతు దప్పితులను వెళ్ళిరి. చాలండి, ఇక్కడ మనం ప్రాముఖ్యంగా దేమోని తీసుకుందాం. దేమో ఏం చేశారంటే ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాడు. ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? పౌల్ని విడిచిపెట్టి దేమా తెస్సలోనికకు వెళ్ళారండి. ఒక సేవకుని విడిచిపెట్టి తెస్సలోనికకి వెళితే ఏం జరిగిందంటే దేమా జీవితము అర్ధాయుషు చేతనే అతడు యాత్ర ముగించాడండి. తెస్సలోనికకు ఎందుకు వెళ్ళాడంటే తెస్సలోనిక పట్టణము గుర్రపు పంద్యాలకు ఒక అందమైనటువంటి పట్టణం. ఏ పట్టణముల్లో జరగని గుర్రపు పంద్యాలు తెస్సలోనిక పట్టణంలో జరిగాయంట. ఆ తెస్సలోనిక పట్టణానికి వెళ్ళి గుర్రపు పంద్యాలు చూసుకుంటూ బెట్టింగ్ పెట్టుకుంటూ వ్యాపారం చేయడానికి వెళ్ళాడు అని చరిత్ర చెబుతూ ఉంది. అయితే ఇక్కడ దేమా నన్ను విడిచి లోకాన్ని స్నేహించి తెస్సలోనిక పట్టణములో గుర్రపు పంద్యాలను చూడడానికి, లోకముతో స్నేహం చేయడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా సేవకుని వదిలిపెట్టి, సంఘాన్ని వదిలిపెట్టి, ఉపదేశాలు వదిలిపెట్టి లోకం వైపు వెళ్ళిపోతే ప్రియులారా, లోకము ఏనాడు కూడా నీకు సుఖజీవాన్ని ఇవ్వదు. లోకం ఏనాడు కూడా దీర్ఘాయుషునికి ఇవ్వదు. అందుకే పౌలు ఆ తిమోతికి రాస్తూ చెబుతున్నాడు, సత్యమును దయను ఎన్నడూ కూడా విడిచిపెట్టవారు. విడిచిపెట్టినటువంటి వారందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కంఠ భూషణముగా ధరించుకొని కంఠములో ఉంచుకో ప్రభుల వారండి. తర్వాత త్వరగా దాటిపోదాం. మూడవది చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇక్కడ చూడండి, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. చాలండి, ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే 4వ భాగంగా మనం చూస్తున్నాము. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకో. మనము సుఖంగా బ్రతకాలంటే, దీర్ఘాయుష బ్రతకాలంటే ఇవి కారణాలు. ఉపదేశాన్ని మరవకూడదు. తర్వాత మనం చూస్తున్నాము ఇప్పుడు 4వదిగా నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మన ప్రవర్తనే కాదండి, మన ఇంటిలో కూడా ఆయన అధికారం ఉండాలి. దేవుని యొక్క అధికారానికి మన జీవితము మరి ఒప్పించబడి ఆయన అధికారం కింద జీవితాన్ని కొనసాగించాలి. తర్వాత కుటుంబంలో కూడా ఆయన అధికారమే ఉండాలి. కుటుంబంలో కూడా యేసుక్రీస్తు అధికారమే ఉండాలి. కుటుంబంలో అన్నీ ఉంటాయి. ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, రైస్ ఉంటుంది, నూనె అన్నీ ఉంటాయి. కానీ ఏముండదంటే యేసుక్రీస్తు అధికారం అనేది లేదండి.
యేసుక్రీస్తు అధికారానికి లోబడరు. ఇంట్లో ఏ పెళ్లి చేసినా, ఏ పేరెంటలు చేసినా, గృహప్రవేశాలు చేసినా, ఏ సంబరాలు చేసినా కొంత లోకము కొంత దేవుడు, కొంత లోకము కొంత దేవుడు. సోదరులారా, అధికారానికి పూర్తిగా ఒప్పుకుంటేనే సుఖజీవం అండి. అధికారానికి, క్రీస్తు అధికారానికి ఎప్పుడైతే మనము ఒప్పుకున్నామో అప్పుడే దీర్ఘాయుష్. సగం అది సగం ఇదంటే అర్ధాయుషే. 50-50 అనే జీవితం అనేది ఉండకూడదండి. లోకాచారాలు, లోక సంప్రదాయాలు, మనుషులు కల్పించిన పద్ధతులు మన జీవితంలోనైనా మన కుటుంబంలోనైనా అవి నడవకూడదు. క్రీస్తు అధికారానికి మనము ఒప్పుకోవాలి. ఆయన అధికారానికి మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి స్థానం ఇవ్వాలి. అప్పుడే మనకు క్షేమము, సమాధానం. గలతీలకు రాస్తూ పౌలు మాట్లాడతాడు, క్రీస్తు అధికారానికి ఎంత లోబడ్డాడంటే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనంలో, సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. క్రీస్తు సత్యము, క్రీస్తు సువార్త సత్యము మన మధ్య నిలవాలి అంటే, సువార్త సత్యము మన ఇంట్లో నిలవాలన్నా, మన ఒంట్లో నిలవాలన్నా ఒక్క గడి అయినా లోకస్తులకి, లోక మర్యాదలకు, సంప్రదాయాలకు మనము ఒప్పుకోకూడదండి. ఇది ఖచ్చితమైనటువంటి సమర్పణ, లేదా ఆయన అధికారానికి ఒప్పుకోవడం. ఒక్క గడియ ఒక మాట ఇలా మాట్లాడు బ్రదర్, ఏం పోతుంది అంటే కూడా పౌలు ఆ మాటకు ఒప్పుకోలేదు. అంత ఖచ్చితంగా పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటే, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు దీర్ఘాయుష్షు. తర్వాత 7వ వచనం చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు చాలండి. ఇక్కడ చూడండి 7వ వచనం చదువుతున్నాను. యెహోవా, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకున్నావు. నేను జ్ఞానిని కదా అనుకుంటే దీర్ఘాయుష్ దూరం అయిపోతుంది. నేనే జ్ఞానిని కదా అనుకుంటే సుఖజీవం దూరం అవుతుందండి. నువ్వు అలా అనుకోవద్దు. జ్ఞానం అనేది దేవుడు ఎవరికైనా ఇస్తాడు. యాకోబు పత్రికలో ఏమని రాయబడి ఉంది? జ్ఞానం, ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే వానికి నేను ఇస్తాను. దేవుడు నాకే ఇచ్చాడు కాబట్టి నేనే పవర్ఫుల్, అన్నిటిని నేను ఆపరేట్ చేస్తాను, టెక్నాలజీ పరంగా నాకంటే జ్ఞానవంతులు ఎవరు లేరు అని విరవీగవద్దు. జ్ఞానం అనేది దేవుడు ఎవరికైనా ఇస్తాడండి. దేవుడు సూర్యుని ఎవరి మీద ఉదయింపజేస్తున్నాడు? చెడ్డవారి మీద. చెడ్డవారికి ఇస్తాడు దేవుడు జ్ఞానము, అంతే. ఆయన అందులో ఏ లోపము లేనివాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, నేనే జ్ఞాని కదా అని నీవు అనుకునవద్దు. సొలొమోను అంతటి వాడే జ్ఞానాన్ని కోరలేదు. నీ ప్రజలకు జ్ఞానము, నీ ప్రజలకు ఉపదేశము, న్యాయము, జడ్జిమెంట్ నేను ఇవ్వాలి కదా, ప్రభువా నాకు దయచేయి అన్నాడు. తన కోసం అడగలేదు. అది దేవునికి ఇష్టమైంది. సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. తర్వాత ఏమైంది తెలుసండి? ఆ జ్ఞానం ఎక్కువైపోయి పిచ్చి పట్టి 1000 మందిని చేసుకొని మనసు రేపబడి పిచ్చివాడై కాలము నిండి అతడు చనిపోయినట్టుగా లేదండి. ఎంతోమందిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా అర్ధాయుష్తోని యాత్ర ముగించాడు. నేను జ్ఞాని కదా అని అనుకునవద్దు. ఎవరిమైనా, నేనైనా, మీరైనా, ఇంకెవరైనా సరే, దేవుడిచ్చిన కొద్దిగా గొప్ప చిన్న జ్ఞానం తగ్గించుకొని మనము బ్రతికితే మనకు ఆ తగ్గింపే దీర్ఘాయుష్ ఇస్తుంది, సుఖజీవం ఇస్తుంది. అక్కడ యోసేపు కనబడతాడు ఐగుప్తు దేశంలో. యోసేపు సొలొమోను లాగానే పాపము చేయడానికి ఎంతోమంది అక్కడ వచ్చారు. అతడు పాపం చేయలేదు. ఇంత దుష్కార్యం చేసి నేను ఎట్లు పాపం కట్టుకుందును అంటాడు. అట్లా పాపానికి దూరంగా ఉన్నాడు కాబట్టి యోసేపు దీర్ఘాయుష్మంతుడైపోయాడు. సొలొమోను మాత్రము అర్ధాయుష్ చేతనే చనిపోయాడు. నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకునవద్దు. అలా అనుకుంటే కూడా మనకి ఇబ్బంది ఉంది ఆయుష్ కాలంలో. తర్వాత 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 3వ అధ్యాయము 9వ వచనం.
నీ రాబడి అంతటిలో. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. ఇక్కడ ఏమంటున్నారంటే, మనకు దీర్ఘాయుష్ రావాలన్నా, సుఖంగా మనం బ్రతకాలంటే ఇక్కడ చెప్పే మాట చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. ఇది ఒక ఉపదేశం, ఇది చాలా మంచి ఉపదేశం. దీన్ని ఎవరు కూడా కాదనకూడదు. ఏమంటున్నాడు 9వ వచనంలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము. నీ రాబడి, మనకు రాబడి ఉంది కానీ పోబడి లేదండి. మనకు రేపు సోమవారం కదండి, ఇంకా రేపు నుంచి మన ఇంటికి ఏమొస్తుంది? రాబడే. పనికి పోతే రాబడి, ఉద్యోగానికి పోతే రాబడి, ఎక్కడికి వెళ్ళి రాబడి ఉంటేనే మనం వెళ్ళిపోతాం. మనకు రాబడి ఉంది కానీ పోబడి అనేది లేదండి. పోబడి ఉండాలి, రాబడే కాదు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచు. రాబడిలో భాగమిస్తే దీర్ఘాయుషు, రాబడిలో భాగమిస్తే ఆశీర్వాదము, ఆరోగ్యము. నీ ఆర్థిక స్థితి బాగుంటుంది, ఆత్మీయ స్థితి బాగుంటుంది, ఆరోగ్య స్థితి బాగుంటుంది. ఇది మనము విన్నా కానీ చాలామంది దేశములో మరి క్రైస్తవ్యము పాటించటం లేదు. నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచు. ఆస్తిలో ఎవరికి ఇస్తామండి భాగాలు? దేవునికి ఇస్తామా, పిల్లలకి ఇస్తామా? పిల్లలకి. దాని అర్థం చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నీ ఆస్తిలో భాగమిచ్చి దేవుని ఘనపరచమంటే, నాకు 2 ఎకరాలు ఉంది, దానిలో దేవుని భాగం ఇస్తే దేవుడు తీసుకుంటాడు వచ్చి. దాని అర్థం ఏమిటంటే, నీ ఆస్తిలో భాగం ఇచ్చి అంటే మన ఆస్తి మన పిల్లలకి ఇస్తాం. 2 ఎకరాలు ఉంది, మనిషికి 1 ఎకరం ఇవ్వాలి. వాడు ఇవ్వకపోతే ఏం చేస్తాడు? వాడు ఏం చేస్తాడు? మన మీద ద్వేషం పెంచుకుంటాడు, పగ పెంచుకుంటాడు, అవసరమైతే ఇక 2 పట్టిస్తాడు కూడా. అట్లా కొట్టేవారు ఎంతోమంది. అంటే అది ఎలాగూ జరుగుతుందో అది దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈ సృష్టిలో నీ పిల్లలకు భాగం ఇవ్వకపోతే నీ పిల్లలు నిన్ను తరమడానికి సిద్ధపడతారు. అయ్యో ఎవడొచ్చాను కొడుతాడో వానికి ఇవ్వలేదని నీవు కూడా బిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటావు. అది ఎలాగో దేవునికి భాగం ఇవ్వకపోతే కూడా, ప్రియులారా, దేవునికి భాగం ఇవ్వకపోతే కూడా ఆయన కూడా కోపగించుకుంటారు, ఆయన కూడా బాధపడతారు. నా భాగం ఇవ్వలేదు ఎందుకు నీవు? నా భాగం నువ్వు ఎందుకు ఇవ్వలేదు? నా భాగం నువ్వు ఎందుకు ఇవ్వలేదు? మాలాకి గ్రంథం చూడండి, 3వ అధ్యాయము 8-9 వచనాలు. మాలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలనా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో? మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠ అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. ప్రియులారా, ఈ మాట ఇది మన సంఘానికి సంబంధించింది కాదు, ఈ ఉపదేశం మన ఒక్కొక్కరికే సంబంధించింది కాదు. దేవుడు ఏమంటున్నారంటే, మీరు నా యొద్ద దొంగిలితిరి, నా యొద్ద దొంగిలితిరి. దొంగిలినవాడు ఏమవుతాడండి? దొంగ అవుతాడు. ఇప్పుడు చూడండి పిల్లరా, ఈరోజు బయట అంటే మందిరములో లేకుండా బయట ఉండే దొంగలు మారుతున్నారు. స్టువార్ట్పురం అనేది ఒకప్పుడు దొంగలకి నిలవస్థానం. ఆ పట్టణమంతా కూడా, ఆ ఊరంతా కూడా దొంగలే. స్టువార్ట్పురం అనేదంట ఏపీలో దొంగలకి నిలవస్థానం. ఈరోజు ఆ ఊరు ఎలా ఉందంటే, అందరూ క్రైస్తవులు, సేవకులు అక్కడి నుంచి పుట్టుకొచ్చారు. దొంగలు మారి మందిరంలోకి వస్తున్నారు, కానీ మందిరములో ఉన్నవారు ఏమవుతున్నారండి? దొంగలు అవుతున్నారు. మందిరానికి వచ్చి దొంగలు అవుతున్నారు. మందిరపు వెలుపల ఉన్నవారు దొంగలుగా ఉన్నవారు మారి మందిరంలోకి వస్తే మందిరంలో ఉన్నవారు దొంగలుగా మారుతున్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు నా యొద్ద దొంగిలితిరి. నిజంగా ఒక వ్యక్తి ఒక దొంగతనం చేస్తే ఆ వ్యక్తి మనసు ఎలా ఉంటుందండి? దొంగతనం, నేను ఒక 10 తులాల బంగారం దోచుకున్నాను, నా జోబులో ఉంది, బస్ స్టాండ్లోకి వచ్చాను, నేను నెమ్మదిగా ఉంటానా? నెమ్మదిగా నేను ప్రయాణం చేయగలుగుతానా? వెనక ముందు ఎవడు వస్తున్నాడు, ఎవడు చూస్తున్నాడు, నేను తెచ్చుకున్న కాడ వాడు వచ్చినా, ఎవరైనా కాంప్లైంట్ ఇచ్చినా, ఎవడు బెదిరించినా మనకు భయపడటమే. అంటే దొంగకి నెమ్మది ఉండదండి.
దొంగకు ఎప్పుడైనా సరే సమాధానం ఉండదు. ట్రైన్లో కూడా మనం ప్రయాణం చేసేటప్పుడు ట్రైన్ టికెట్ జస్ట్ మిస్ అయ్యి ట్రైన్ ఎక్కేసాం, మంచిగా సీటు దొరికింది కానీ నెమ్మది కూర్చుంటామా? ఎక్కడ ఏ వైపు నుంచి టీసీ వస్తున్నాడు, బుగులు బుగులు అంటుంది. ఇద్దరు ముగ్గురు అలా కలుసుకుంటే టీసీ అని అడుగుతాం. నేను గత వారము ట్రైన్లో వెళుతున్నాను, సీట్ దొరకలేదు, రిజర్వేషన్లోకి వెళ్ళిపోయాను. ఫ్రీగా ఉన్నాయి, జస్ట్ కూర్చున్నా అంతే. అది రిజర్వేషన్ బ్రదర్ అన్నారు. అయితే నాకు నెమ్మది లేదు, ఇంకా ఎవరు వచ్చి లేపుతారో, ఎవరు వచ్చి ఏమంటారు అని ఇక కూర్చునేదే వద్దని లేచి మధ్యలో నిలబడినా. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కారణం ఏమిటి? అది అక్కడ మనం కూర్చోవలసిన స్థలము కాదు. అందుకే అంటున్నాడు దేవుడు, మీరు నా యొద్ద దొంగిలిత్తిరి, నా యొద్ద మీరు దొంగిలిత్తిరి. సోదరులారా, దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం మార్పు చెందాలి. దేవునికి ఇస్తేనంట, చదువుతున్నాం కదా మనం అక్కడ, మీరు నా యొద్ద దొంగిలిత్తిరి. అయితే మీరు దీర్ఘాయుషు కలిగి బ్రతకాలనుకుంటున్నారా? సుఖజీవం కావాలనుకుంటున్నారా? ఇప్పుడు చదవండి ఆ మాట 10వ వచనంలో, 3వ అధ్యాయము సామెతల గ్రంథం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలిపారును. కొత్త ద్రాక్షరసం. నువ్వు పాత దాచుకున్నావు, ఇవ్వకపోతే ఇది జాలి అనుకున్నావు. నువ్వు ఇస్తే అది ఊరుతూనే ఉంటుంది. నువ్వు కొట్టాలే తప్ప బయటికి అది ఊరుతూనే ఉంటుంది. నువ్వు రాబడి అంతటిలో ఆయనకు దశాంశం ఇస్తే, 8వ వచనం చూడండి, 8వ వచనం, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, తర్వాత నీ ఎముకలకు సత్వయు కలుగును. ఎంత మంచి మాటలు ప్రియులారా! మన ఎముకలకు సత్వ కావాలంటే, మన దేహానికి ఆరోగ్యం కావాలంటే, మనం తినే ఆహారం కంటే ప్రాముఖ్యంగా మనం వినే బోధలో ఉంది, మనం వినే ఉపదేశములో ఉంది. అందుకే మాట్లాడుతున్నాడు, నీ ఆస్తి అంతటిలో భాగం ఇవ్వు. నీ పిల్లలకి ఏ విధంగా భాగం ఇస్తున్నావో అలాగే నాకు భాగమి. నువ్వు వడ్డీల కొలది ఇవ్వు. దొంగలుగా మారవద్దండి. దొంగలుగా మారితే బైబిల్ గ్రంథం చెబుతుంది, పరలోకములోనికి, నరకములోనికి ఎవరెవరు పోతారని ప్రకటన గ్రంథంలో ఉంది. పిరికివారు, అవిశ్వాసులు, ఇంకెవరున్నారండి? అబద్ధికులు, దొంగలు అక్కడ చేర్చబడుతుంది. అంటే ఇక్కడ దీర్ఘాయుష్ ఉంది. ఇక్కడ ఈ మాటలు మనం వినకపోతే ఆయుష్ని కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. అంటే మనకు కలిగిన దాంట్లో మనం వర్ధిల్ల కొలది దేవునికి దశమ భాగం ఇచ్చి ఆశీర్వదించబడితే మన ఆత్మీయ స్థితి బాగుంటుంది, మన ఆరోగ్య స్థితి బాగుంటుంది, తర్వాత ఆర్థికంగా కూడా బాగుంటాం. అప్పుడు నీ ఎముకలకు సత్వ, నీ దేహానికి ఆరోగ్యం. ఒక్కసారి ఇవ్వండి. దేవుడు అంటారు, ఇదే మాలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, మీరు ఇచ్చి నన్ను మీరు ఇచ్చి పరిశోధించండి. ఇప్పుడు బల్ల తీసుకున్నాం, ఇంతవరకు రొట్టె తీసుకున్నాం. అప్పుడు ఏమని వాక్యం వచ్చింది? తీసుకునేటప్పుడు ఏమన్నాడు? మిమ్మల్ని మీరు అంటే తీసుకునేటప్పుడు, రొట్టె తీసుకునేటప్పుడు మనం పరీక్షించుకోవాలన్నాడు. ఇచ్చే విషయంలో మీరు నన్ను, అంత మంచి మాట చూడండి. మనం ఎలాగైతే పరీక్షించి తీసుకుంటామో ఒక్కసారి దేవునికి పరీక్షించు. అప్పుడు దేవుడు నీ ద్రాక్ష రసం, నీ తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పొరలి పారుతుంది అని మాట్లాడతాడు. ఇలాంటి విషయాలు ఇంకా చాలా తన గ్రంథములు దేవుడు పొందుపరిచాడు. 3వ అధ్యాయం 6వ వచనం చదివి ముగిస్తాను. 3వ అధ్యాయం 6వ వచనం 2వ భాగం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. అప్పుడు ఆయన నీ త్రోవలు, నువ్వు వెళ్ళే ఏ త్రోవ అయినా సరే, నువ్వు వెళ్ళే త్రోవలో ముళ్ళకంప ఉండవచ్చు, నీవు వెళ్ళే త్రోవలో సింహం ఉండవచ్చు, నీ వెళ్ళే త్రోవలో అపాయం ఉండవచ్చు, నీ వెళ్ళే త్రోవలో అపజయం ఉండవచ్చు, నీ వెళ్ళే త్రోవలో యాక్సిడెంట్ ఉండవచ్చు, నీ వెళ్ళే త్రోవలో గర్జించు సింహం ఉండవచ్చు. సరళము చేయాలబడాలి అంటే, నువ్వు దీర్ఘాయుష కలిగి ఉండాలంటే ఉపదేశాన్ని విను. నీ ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని ఒప్పుకో, క్రీస్తు అధికారానికి. నీ సొబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ రాబడిలో దశంభాగమి, అప్పుడు నీ త్రోవలు సరళం చేయబడతాయి. ప్రియ సోదరి సోదరులారా, ఆ పరలోకపు దేవుడు నిన్ను ఇవ్వడానికి, నువ్వు క్షేమంగా దీర్ఘకాలము లోకంలో బ్రతకడానికి ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే, తన ఏకైక కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపించాడు.
ఆయన సర్వాన్ని కోల్పోయాడు. ఆయన అరికాలు మొదలుకొని తల వరకు గాయపరచబడ్డాడు. ఆయన రిక్తుడిగా మారిపోయాడు. తన ప్రాణాన్ని పణముగా పెట్టాడు. నీవు తన వలే మారాలని, నీవు ఆయనతో నిత్యకాలము జీవించాలని యేసు ప్రభుల వారు ఆది అంతం లేని దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన ఉన్నవాడు అనివాడు. నీవు కూడా ఎల్లకాలం ఆయన దగ్గర ఉండాలని ఈ చిన్న ఆజ్ఞలు, ఉపదేశాలు బోధిస్తున్నాడు. ఇవన్నీ మనం విని గైకొని యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుని అంగీకరించి ఈ శాసనాలు పాటిస్తే మన జీవితము ధన్యమవుతుంది. మనం ఏ రంగములో వెళ్ళినా ఆ రంగములో అపాయాలు ఏది ఉన్నా కానీ సరళము చేయబడతాయి. యేసుక్రీస్తు యొక్క మార్గము ఒకప్పుడు మూయబడినటువంటి మార్గాన్ని సరళం చేయడానికి మత్తయి సువార్త 3వ అధ్యాయములో ఒక కేక వచ్చింది. అరణ్యములో కేక. ఆయన అంటాడు, ప్రభు మార్గమును నేను సరళం, చాలా ద్వారాలు మూయబడి ఉన్నాయి. ఆ యెహోవా రాక చేత సరళం చేయబడ్డాయి. సోదరులారా, ఆ ప్రభుల వారి లోకానికి వచ్చి మన కోసం మరణించాడు. ఆయన రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. మనం ప్రభుల వారి యొక్క ఆజ్ఞలు, ఉపదేశాలు గైకుంటే మనం కూడా నిత్యత్వంలోకి వెళ్ళడానికి ఏ అడ్డుకట్ట మనం బంధించలేదు. ఆ విధంగా ప్రభు చెప్పిన మాటలు పాటిస్తూ దేవుని కోసం బ్రతకడానికి ప్రయాసపడదాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక.